ఉత్సాహం సహసం ధైర్యం భక్తియోగ పరాక్రమః షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. భగవంతుడు ఎక్కడ భాషిస్తాడు, ఎక్కడుంటాడు, ఎక్కడుండి భక్తులను ఆశీర్వదిస్తాడు అంటే భగవంతుడు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మము. మరి కరెంటు తంతెల యందు అనగా తీగల యందు, ఆ తంతెల యందు కరెంటు ఉన్నది, నూటలు పేసు. స్విచ్ దగ్గర ఎప్పుడు స్విచ్ చేసినప్పుడు బల్బులోకి ప్రవేశించి ఆ కరెంటు ఏకమై, నూటలు పేసి ఏకమై బల్బు ఎలా ప్రకాశించి చీకట్లు తొలగిపోతున్నాయో ఆ ప్రకారంగానే మీరు సాధనానుష్ఠానములు కలిగి సర్వేశ్వర చింతన చేసినప్పుడే అప్పుడు మాయ తొలగిపోతుంది, మీరు మహేశ్వర స్వరూపులై భాషిస్తారు. అనగా దైవానుగ్రహాన్ని పొందాలంటే మాయ తొలగి మీరు జ్ఞాన స్వరూపులై భాషించాలంటే, మీకు ఆ సమస్తమును సిద్ధించాలంటే మీరు ప్రయత్నం చేయాలా. బల్బు స్విచ్ చేసినప్పుడు లైట్ వెలిగినట్టుగా కరెంటు ఉంది, అది ప్రకాశించినప్పుడు స్విచ్ చేయాలా. స్విచ్ చేస్తే ప్రకాశించి చీకట్లు తొలగిపోయినట్టులా ఇక్కడ 6 వ్రతములు 6 సుగుణాలు కలిగినటువంటి వారి హృదయాంతరాలంలో భగవంతుడు భాషిస్తాడు. అట్టి వారి యొక్క హృదయంలో ఆశీర్వదిస్తాడు. అట్టి శరీరము చైతన్యవంతముగా తయారై మానవాళికి ఉపయోగపడుతుంది. అట్టి శరీరము, అట్టి పుణ్యపురుషులు లోకోద్ధారకులు అవుతారు. ఉత్సాహం సహసం ధైర్యం, ఎప్పుడు ఉత్సాహవంతులుగా ఉండాలా. ఏడుస్తూ బాధపడుతూ ఈ కార్యము నేను సాధిస్తానో సాధించలేను అని బీరులై ఏడుస్తూ కూర్చున్నటువంటి వారికి ఏమి సాధించలేరు వారు. ఉత్సాహం కలిగి ధైర్యం, ఉత్సాహం సాహసం కలిగి ధైర్యం తెచ్చుకొని ఎవరైతే ముందుకు సాగుతారో అప్పుడు విజయలక్ష్మి వరిస్తుంది వారలను. ఉత్సాహం సహసం ధైర్యం. పూర్వకాలంలో ఒక మహారాజు యుద్ధానికి వెళ్ళినాడు. శత్రురాజుల చేత ఓడింపబడ్డాడు. ఒక్కసారి ఓడి ఏ విధంగానో ప్రాణాన్ని కాపాడుకొని మృత్యుముఖం నుండి బయటపడి ఇంట్లోకి వచ్చి రాజసౌధంలో కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమైనా సరే మళ్ళా వెళ్దామని రెండోసారి వెళ్ళినాడు. శత్రురాజుల ద్వారా ఓడింపబడి ఏదో ప్రాణం అరచేతిలో పెట్టుకొని తప్పించుకొని వచ్చి మళ్ళా రాజసౌధంలో కూర్చున్నాడు. తన రాజమందిరంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. మరల వెళ్ళినాడు. మూడోసారి వెళ్ళి మళ్ళా ఓడిపోయినాడు. మళ్ళా ఏడుస్తూ రాజసౌధంలోకి వచ్చి ఏడుస్తూ కూర్చుంటూ బాధపడుతున్నాడు. వెంటనే తన భవనంలో ఉన్నటువంటి పూర్వకాలంలో స్లాబులు లేవు, పెద్ద పెద్ద దూలాలు, పెద్ద పెద్ద కంట్లు పెద్ద పెద్ద వేసేసి దానికి పలకలేసి కప్పులు వేసేవారు. ఒక సాలెపురుగు ఆ దూలంపై నుంచి కింద పడింది. సాలీడుకు అనగా సాలెపురుగుకు ఆ పార్శ్వం భాగం ఉండడం ద్వారా వెనక ద్వారా ఒక దారం ఉంటుంది. అది కింద పడ్డప్పుడు వెనక పక్క ద్వారం ఉంది కదా, తీగల మాదిరిగా ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని ఎక్కుతూ ఉన్నది. మళ్ళోసారి కింద పడింది. మళ్ళా రెండోసారి పోయింది, మళ్ళా కింద పడింది. మళ్ళా మూడోసారి దగ్గరికి పోయి కింద పడింది. 4వసారి వెళ్ళి ఆ గమ్యస్థానాన్ని చేరింది ఆ సాలెపురుగు. అప్పుడు మహారాజుండి, అయ్యో ఈ సాలెపురుగు ఎంత శక్తి, 3వసారి ఓడిపోయి 4వసారి గమ్యస్థానాన్ని చేరింది. నేను కింద పడ్డానని చెప్పి ఇంకా పక్క గోడలెంబడిపోయి ఎక్కడికో పారిపోవచ్చు కదా. అది పురుష ప్రయత్నం వల్ల ఎక్కడికి వెళ్ళి కింద పడ్డానో అక్కడనే ఏ స్థానం నుంచి నేను పతితుడిని కింద పడ్డానో ఆ స్థానాన్ని నేను అధిరోహించాలని చెప్పి అది పురుష ప్రయత్నం వల్ల గమ్యస్థానాన్ని చేరింది. దేహం పాతయేవా కార్యం సాధయేవ. దేహాన్నైనా వదులుతా, దేహాన్నైనా వదులుతాను, కార్యమునైనా సాధిస్తాను. ఏమైనా చెప్పే పౌరుషమును తెచ్చుకొని ఉత్సాహవంతుడై ధైర్యమును పోని
ఖడ్గమును చేతబోని యుద్ధరంగంలోకి సింహంలాగా పరిగెత్తినాడు. మహావీరుడి దేహదృష్టిని వదిలి ఆత్మదృష్టి కలిగి పురుష ప్రయత్నం వల్ల ఉత్సాహవంతుడై యుద్ధము చేసినాడు. శత్రురాజులను ఓడించినాడు, పారిపోయినారు. విజయభేరిని మ్రోగించినాడు. ఆ మహారాజు విజయ పతాకమును ఎగరవేసినాడు. చూశారా, పురుష ప్రయత్నం వల్ల ఉత్సాహవంతునికి అసాధ్యమంటూ లేదు, సుసాధ్యములవుతాయి. ఎట్టి పనులు ప్రారంభించినా ఆ భగవంతును ముందు పెట్టుకుని పరాయణుడవై ధర్మాచరణ కలిగి దైవచింతన పరాయణుడవై ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ ముందుకు ఎవరు సాగుతారో ఉత్సాహవంతులై అట్టి పుణ్యపురుషులకు ప్రకృతి నీకు అన్ని సదుపాయములు ఏర్పాటు చేస్తుంది. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసేదతి. ఉత్సాహం సాహసం, ఏ సాహసం కలిగి ఉండాలంటే సాహసము అదే క్షత్రియ ధర్మం అనేది ఈ శత్రులను జయించటానికి సాహసము ధైర్యములు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో మరల్చుకున్నప్పుడు ఎప్పుడు ఊడంగా నేను ఈ కార్యమునగా ఇటు యోగ సిద్ధిని పొందుతానో పొందలేను, నేను ముక్తాత్మను అవుతానో కాలేనో అనే భయము విడనాడి ఉత్సాహవంతులై సాహసం కలిగి అనగా ప్రాణాయామ యోగాభ్యాసాదులు బాగా నియమపూర్వకముగా చేస్తూ ధైర్యం కలిగి ఇక్కడ పాఠాంతరములందు కొంతమంది మహనీయులు భక్తి యోగా అని చెప్పినారు. భక్తి భావంతో గురుదేవులు ఇచ్చినటువంటి ఉత్సాహం సాహసం ధైర్యం కలిగి భక్తి యోగా భక్తి మార్గమును అనుసరిస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి ఆ మంత్రమును ఎప్పుడు జపము చేసుకుంటూ ఉత్సాహం సాహసం ధైర్యం అట్టి ధైర్యమును కలిగి ముందుకు ఎవరు సాగుతారో, అట్టి యోగాభ్యాసములు ప్రాణాయామాది యోగాభ్యాసములు ఎప్పుడు చేస్తుంటారో అట్టి వారికి యోగ చిత్తవృత్తి నిరోధ. యోగాభ్యాసం వల్ల చిత్తవృత్తులు నశిస్తాయి అనగా కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించే ధీశక్తి నీకు ప్రాప్తిస్తుంది. పరాక్రమ భక్తి యోగ పరాక్రమ. భక్తి మార్గమును యోగాభ్యాసం చేసి పరాక్రమ. ఏమి పరాక్రమము? కామక్రోధ లోభమోహ మదము మాశ్చర్యములు జయించుట నిమిత్తమై ఎప్పుడు సాధనాపరుడవై ఉండాలా, సర్వేశ్వర ధ్యానంలోనే నిమగ్నుడవై ఉండాలా, సదాచార సంపన్నుడవై ఉన్నందువల్లనే ఈ మాయను జయించే మహాశక్తి నీలో ప్రవేశిస్తుంది. దైవ చింతన వల్లనే ఇది ప్రాప్తమవుతుంది, లేకపోతే సాధ్యము కాబోదు. షడేతే యత్ర వర్తంతే. ఇప్పుడు చెప్పినటువంటి ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ. షడేతే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. భగవంతుడు ఇట్టి సద్గుణాలు కలిగినటువంటి ఇటు 6 సద్గుణములు ఇట్టి 6 సుగుణాలు కలిగినట్టి వారి హృదయ పద్మమునందు భగవంతుడు ఆసీనుడై ఉంటాడు, అన్ని శక్తులు ప్రసాదిస్తాడు. అట్టి పుణ్యపురుషులే లోకోద్ధారకులవుతారు. అందుకోసమే అనంతమైనటువంటి శక్తి మనలో ఉన్నది. అది బహిర్గతం చేయాలంటే సాధన వల్లనే సాధ్యమవుతున్నది.